ఒక విచిత్రమైన సమస్య కొని తెచ్చుకున్నారు అమరన్ సినిమా మేకర్స్. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన అమరన్ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా, రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, వివేక్ కృష్ణాని తమిళ్లో ఈ చిత్రాన్ని నిర్మించి పలు భాషల్లో విడుదల చేశారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందు ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయిన సమయంలో అప్పటి ట్రెండ్ ను బట్టి 100 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అనూహ్యంగా 3 వారాల్లో 300 కోట్లు క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో 50 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిత్ర యూనిట్ కి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. ఈ సినిమా తన ప్రైవసీని దెబ్బతీస్తోందని ఒక స్టూడెంట్ కోర్టుకెక్కాడు. ఇది చిత్ర యూనిట్ ని టెన్షన్ పెడుతోంది. విషయం ఏమిటంటే, అమరన్ సినిమా కథ సాగుతున్న క్రమంలో ఓ సీన్ లో ఒక ఫోన్ నెంబర్ చెబుతారు. సినిమాలో వినిపించిన ఆ ఫోన్ నెంబర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. అది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫోన్ నెంబర్. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి తనకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయని, ఆ కాల్స్ వల్ల తన ప్రైవసీ దెబ్బతినడమే కాకుండా సమయం కూడా వృధా అవుతోందని ఆ వ్యక్తి చెబుతున్నాడు. అంతేకాదు, ఆ కాల్స్ వల్ల తను మానసికంగా ఆవేదనకు గురవుతున్నానని అంటున్నాడు. ఈ విషయాన్ని అంతటితో వదలకుండా కోర్టుకెక్కాడు ఆ స్టూడెంట్. చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు కూడా పంపాడు. తనకు నష్టపరిహారంగా ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య రావడం ఇదే మొదటిసారి. స్టూడెంట్ పంపిన లీగల్ నోటీసుకు చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.